ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 28వ అధ్యాయం. దాసగుణు 1918లో నాందేడు వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి 3 సార్లు వెళ్ళారు. ఆయన దర్శనమియ్యలేదు. దాసగుణు కిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు. అతడు సంతోషించి ఆయనను మరలా దర్శించాడు. అప్పుడు ఆయన, నువ్వు మహనీయుల చరిత్ర వ్రాస్తున్నావు కదా అని అంతకు 3 రోజుల ముందు దాసగుణు రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలో కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి, నీకు సాయి తమ పాదాల నుంచి గంగాజలం ఇచ్చారు కదా, ఏం చేశావు అన్నాడు. దానిని శిరసున చల్లుకున్నాను అన్నాడు దాసగుణు. నువ్వు సద్బ్రాహ్మణుడవు, సాయి ముస్లిం అని అవి తాగితే నువ్వు అపవిత్రమవుతావని తలచావు కదా, ఎంత అహంకారం అన్నాడు బ్రహ్మచారి. అలాగే దాసగుణు ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాంపూర్కర్ అనే వృద్ధబ్రాహ్మణుడైన సాధుపుంగని దర్శించి, సోత్రుడనైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు. దర్శించవచ్చు. నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయన ఎంత గొప్పవారో ప్రజలు తెలుసుకోవటం లేదు. త్వరలోనే వారి గొప్పతనము అందరూ తెలుసుకుంటారు అన్నాడు. దామోదర్ రాస్నే ఇలా వ్రాశాడు. నానాటికి నాకు సాయి ఏడల భక్తి పెంపొందుతున్నది. నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారము అనుకుని నమస్కరిస్తాను. నేను 1927లో గేట్గావ్ బెట్ వదిలి శ్రీ నారాయణ మహారాజు గారిని నమస్కరించాను. ఆయన నీ గురువు, పరమగురువు. వారు నాకంటే ఎంతో గొప్పవారు. నువ్వు నా వద్దకు రావడం ఎందుకు? పూర్వపుణ్యం వలన సాటిలేని గురువు నెన్నుకున్నావు. నువ్వు అచ్చటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారామ ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారము అనుకున్నాను. ఆ క్షణమే విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనం అయింది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను. వెంటనే వారు, నువ్వెంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు. నా వంటి సామాన్య సాధువుని దర్శించడం ఎందుకు? మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నాడు. జనార్దన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అక్కడ భరద్వాజాశ్రమంలో కూర్చొని తనకెవరైనా మహనీయుల దర్శనము, ఆశీస్సులు లభించాలని బాబాను ప్రార్థించాడు. తరువాత ఆశ్రమం విడిచి కొంత దూరం వెళ్ళాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించాడు. ఆ మహనీయుడు 7 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవరికీ దర్శనమివ్వడని, ఎవరి నుంచి దక్షిణ స్వీకరించాడని అతను చెప్పాడు. గల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు. ఎప్పుడూ ఎవరినీ చెంతకు రానియక కసిరి బెదిరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చెయ్యెత్తి ఆశీర్వదించి రా నాయన అని ఆహ్వానించాడు. కుటుంబమంతా అతనికి నమస్కరించుకున్నారు. గల్వంకర్ తన జోబులో ఉన్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించారు. అలాగే రేగే అను సాయి భక్తుడు హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండటం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనము రాజభవనానికి ముంగిట ఉన్న తోటలో వారి దర్శనానికి వేచి ఉన్నారు. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలు ఎక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకెళ్లాడు. రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తర్వాత శ్రీలలానాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయిపటానికి నమస్కరించాడు. రేగే నమస్కరించిన తర్వాత టీ తాగి కొంచెం ప్రసాదంగా ఆయనకిచ్చారు. వేరొకప్పుడు సాయి కేడా నివాసి అయిన శ్రీ కేశవానందజీని, పూణే నివాసి అయిన హజ్రత్ బాబాజాన్ అనే సిద్ధురాలని కూడా దర్శించాడు. ఆ 2 మహాత్ములు అతనిని చూస్తూనే నువ్వు సాయిబాబా దర్బారుకి చెందినవాడవు అని ఎంతో ఆదరించారు.